ఇలా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి అండ్ నెయ్యి యాడ్ చేసుకొని తినండి. చాలా బావుంటుంది. హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో నేను కమ్మగా ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర నిలువ పచ్చడి చూపిస్తాను. 2 కట్టలు కొత్తిమీర తీసుకోండి. ఇలా కాడలతోనే తీసుకోండి. కాడలే మెయిన్ ఫ్లేవర్ ఇస్తుంది ఈ పచ్చడి. అది వాష్ చేసి వాటర్ వెళ్ళాక ఇలా చాప్ చేసుకోండి. కట్ చేసుకున్న కొత్తిమీరని ఇలా క్లాత్ పెట్టుకొని క్లాత్ పైన ఇలా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసి ఫ్యాన్ కింద ఈ వాటర్ అన్ని వెళ్ళిపోయే వరకు డ్రై చేసుకోండి. సన్‌లైట్‌లో అస్సలు పెట్టకండి. సెమీ షేడెడ్ ఏరియాలో పెట్టండి అంతే. అండ్ ఇలా చేయడం వల్ల పచ్చడి అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. తడి అనేది లేకుంటే ఎక్కువ రోజులు మనం నిలువ పెట్టుకోవచ్చు. కొత్తిమీర బాగా డ్రై అయిపోవాలి. వాటర్ అనేది కొంచెం కూడా ఉండదు. అండ్ ఇప్పుడు చింతపండు తీసుకోండి. ఇక్కడ పెద్ద నిమ్మ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఇందులో హాట్ వాటర్ యాడ్ చేసుకొని సోక్ చేసుకోండి. ఈ నిలువ పచ్చడిలోకి మనం పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 స్పూన్ మెంతులు అండ్ 1½ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోండి. అండ్ 1 స్పూన్ జీరా యాడ్ చేసుకొని ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోండి. ఇవి మంచిగా రోస్ట్ అయ్యి అరోమా రిలీజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇవి కొంచెం బ్రౌనిష్ అవుతాయి. అంతవరకు రోస్ట్ చేసుకొని హైలో పెట్టుకోకండి. ఇలా ఇవి మంచిగా రోస్ట్ అయ్యాక ఇవి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇవి మంచిగా చల్లగా అయిపోవాలి. ఇవి ఇలా రోస్ట్ చేసుకొని పక్కనకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక అదే ప్యాన్లోనే ఒక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో 1 కప్పు ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. ఎండుమిర్చి మీ స్పైస్ లెవెల్ బట్టి తీసుకోండి. అది మిర్చి స్పైసీనెస్ బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాక ఇందులోనే వెల్లుల్లి యాడ్ చేసుకోండి. అండ్ మీడియం సైజ్ అంత జింజర్ యాడ్ చేసుకోండి. నిలువ పచ్చళ్ళకి అల్లం వేసుకోవడం వల్ల చాలా ఫ్లేవర్ ఉంటుంది. ఇలా ఇవి మంచిగా కలర్ చేంజ్ అయ్యాక రోస్ట్ అయ్యాక ఇవి కూడా అంతే పక్కనికి ట్రాన్స్ఫర్ చేసుకొని మంచిగా చల్లగా అయిపోవాలి ఇవన్నీ. ఎండుమిర్చి యాడ్ చేసుకోండి ఎప్పుడైనా పచ్చళ్ళకి. ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇవి మంచిగా చల్లగా అయిపోవాలి. ఇప్పుడు చింతపండుని సోక్ చేసుకున్నాం కదా, అదంతా బాగా స్మాష్ చేసి ఇందులో ఉన్న ప్యూరీని సపరేట్ చేసుకోండి. ఇలా సపరేట్ చేసుకున్నది మనం కుక్ చేసుకోవాలి. ఇదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన చింతపండు పులుసుని ఈ ప్యాన్లోకి యాడ్ చేయండి. అండ్ ఇందులోనే ఒక 1 స్పూన్ పసుపు అండ్ ఒక 5 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేస్తున్నా. సో ఇది సరిపోకపోతే మీరు లాస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఎక్కువ యాడ్ చేసుకోకండి. ఇలా పసుపు ఉప్పు యాడ్ చేశాక ఇవి మంచిగా థిక్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది, అంతవరకు మనం కుక్ చేసుకోండి. కుక్ అయ్యేటప్పుడు చింతపండు అనేది స్ప్లిట్ అవుతుంది. సో అప్పుడు మీరు ఏదైనా లిడ్ పెట్టుకోండి. లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకోండి. సో ఇదంతా మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ కొత్తిమీర కూడా మంచిగా డ్రై అయిపోయింది. సో ఇంత కొత్తిమీర చేస్తే ఎంత అవుతుందో పచ్చడి చూడండి లాస్ట్ వరకు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం చాప్ చేసుకొని డ్రై చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి. అండ్ ఈ కొత్తిమీర యాడ్ చేసుకొని కుక్ చేసుకునేకి లిడ్ అస్సలు పెట్టుకోకండి. లిడ్ లేకుండానే కుక్ చేసుకోండి. కొత్తిమీర అనేది బాగా రోస్ట్ అయ్యాక పూర్తిగా రెడ్యూస్ అవుతుంది. అండ్ మనం యాడ్ చేసుకున్న ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. అంతవరకు దీన్ని రోస్ట్ చేసుకోవాలి. సో గాయస్ కొత్తిమీర మంచిగా రోస్ట్ అయింది. అండ్ ఇది మీడియం ప్రాసెస్లోనే చేసుకోండి, హైలో అస్సలు పెట్టుకోకండి. సో ఎక్కువ కాడలతో యాడ్ చేసుకోండి కొత్తిమీర, అప్పుడైతేనే మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఇది మంచిగా రోస్ట్ అయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఆవాలు జీలకర్ర మెంతులు రోస్ట్ చేసుకొని చల్లగా అయ్యాక అవి గ్రైండ్ చేసుకోండి ఫైన్ పౌడర్. ఆవాలు మెంతులు జీలకర్ర రోస్ట్ చేసుకొని అవి గ్రైండ్ చేసుకున్నాక ఇందులోనే మనం రోస్ట్ చేసుకొని చల్లగా చేసుకున్న ఎండుమిర్చి వెల్లుల్లి అండ్ అల్లం పీసెస్ యాడ్ చేసుకొని బాగా ఫైన్ పౌడర్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. సో ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా ఫైన్ పౌడర్ అవ్వాలి. అండ్ ఇప్పుడు అదే మిక్సీ జార్లోని చింతపండు పేస్ట్ అండ్ కొత్తిమీరని మనం రోస్ట్ చేసుకున్నాం కదా, అవి యాడ్ చేసుకొని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి.
కచ్చాపచ్చాగానే గ్రైండ్ చేసుకోండి. ఫైన్ పేస్ట్ చేసుకోకండి. ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇది మనం ఆల్రెడీ చిల్లీస్ ఇవన్నీ గ్రైండ్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకున్న దాంట్లోకి యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇది ఇలానే తినొచ్చు. కొన్ని పచ్చి ఆనియన్స్ యాడ్ చేసుకొని, బట్ మనం తర్వాత పెట్టుకుంటే టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటుంది. కొత్తిమీరని రోస్ట్ చేసుకున్న ప్యాన్లోనే ఒక 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని, పచ్చడి కాబట్టి ఆయిల్ కొంచెం బాగానే పడుతుంది. ఇలా ఆయిల్ రోస్ట్ అయ్యాక ఇందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు అండ్ శనగపప్పు యాడ్ చేసుకోండి. ఇందులోనే ఎండుమిర్చి అండ్ మీకు ఇష్టమైనన్ని వెల్లుల్లి యాడ్ చేసుకొని ఇలా చాప్ చేసుకొని అండ్ ఇందులోనే పచ్చి కరివేపాకు యాడ్ చేసుకొని అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోండి. ఇలా ఇవి బాగా రోస్ట్ అయ్యి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. అప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఈ పచ్చడి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. సో ఇది యాడ్ చేశాక ఆయిల్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. బట్ ఇదంతా బాగా ఆయిల్ అనేది ఆ పచ్చడిలోకి వెళ్ళిపోవాలి. అంతవరకు మంచిగా మిక్స్ చేయండి. ఇలా బాగా కలుపుకోవాలి. అండ్ ఇప్పుడు మంచిగా ఇది కుక్ అయిపోయి మనం ఏదైతే యాడ్ చేసామో ఆయిల్ అంతా రిలీజ్ అయ్యే వరకు ఇది రోస్ట్ చేసుకోవాలి. అండ్ ఈ ప్రాసెస్ అంతా మీరు మీడియం హీట్లోనే చేసుకొని హై ఫ్లేమ్లో అస్సలు చేసుకోకండి. స్లోగా ఇది ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ చూసారా సైడ్స్ అంతా ఆయిల్ అంతా రిలీజ్ అయింది. ఇప్పుడు పచ్చడి అనేది రెడీ. సో ఇది మంచిగా రోస్ట్ అయింది కాబట్టి ఇంకెక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. ఇంతే సరిపోతుంది. అంతే గాయ్స్, కొత్తిమీర నిలువ పచ్చడి అనేది రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. ఇది అప్ టు 1 మంత్ మనం బయట పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. టిఫిన్స్ లేక బాగుంటుంది, రైస్ లేక అన్నిట్లకి చాలా బాగుంటుంది. సో ఇదంతా బాగా చల్లగా అయిపోయాక ఇప్పుడు ఇది ఒక 8 జార్లోకి యాడ్ చేసుకోండి. అండ్ ఇది టిఫిన్స్లోకి అయితే చాలా బాగుంటుంది. ఎస్పెషలీ ఇడ్లీ, దోశ అండ్ రైస్ లేక కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న పచ్చడి వేడి అన్నంలో గీ యాడ్ చేసుకొని తినండి. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనం కొంచెం స్పైసీగా పుల్లగా తినాలన్నప్పుడు ఇది ట్రై చేయండి. పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. సో గైస్, మీరు కానీ పచ్చడి ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పండి. మీకు కానీ నా ఛానల్లో కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూస్తేనే నోరు ఊరుతుంది, అంత బాగుంటుంది. ఇది ట్రై చేయండి. అండ్ మీరు కానీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇది దోశలేకి కూడా బాగుంటుంది అండ్ ఇడ్లీస్ టిఫిన్స్ లేక అన్నిట్లకి బాగుంటుంది. సో అంతే గాయస్, నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.